2024లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాస్తుంటే మరి కరెంట్ అఫైర్స్ ఇన్ స్టాటిక్ ఆర్ స్టాటిక్ ఇన్ కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి? అంటే ఇప్పుడున్న టైంలో స్టాటిక్ పోర్షన్లో కరెంట్ అఫైర్స్ చదవాలా ఆర్ కరెంట్ అఫైర్స్లో స్టాటిక్ పోర్షన్ చదవాలి? మనకి యూపీఎస్సీకి కరెంట్ అఫైర్స్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే దర్ ఇస్ అ వన్ డెడికేటెడ్ యూనిట్ ఇన్ ద ప్రిలిమ్స్, అంటే దట్ ఈస్ ఫస్ట్ యూనిట్. ఏముంది ఫస్ట్ యూనిట్లో? కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని ఉంది. బట్ ద క్వశ్చన్స్ ఆర్ నాట్ కన్ఫైన్డ్ టు దిస్ యూనిట్ ఓన్లీ. అంటే మీనింగ్ ఏంటి? వేరే యూనిట్స్ కూడా ఈ కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వెళ్తున్నాయి. సో దీని గురించి మిగతా వివరాలు తెలుసుకునే ముందు వీఆర్ ఆర్గనైజింగ్ యూపీఎస్సీ ఎథిక్స్ మాస్టర్ క్లాస్. ఇప్పుడు 3rd June 2024 10 AM వెన్యూ 2nd floor వికాస్ బుక్స్ బిల్డింగ్, అశోక్ నగర్, హైదరాబాద్. సో వీఆర్ హోల్డింగ్ దిస్ మాస్టర్ క్లాస్ బై అవర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎథిక్స్. సో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎథిక్స్లో అనిల్ స్వరూప్ సార్ ఐఏఎస్, ఆయన స్పెషల్గా కేస్ స్టడీస్ చెప్తారు. అలాగే నేను కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను. అసలు ఎథిక్స్ ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే అంశాల మీద మేమిద్దరం క్లాస్ తీసుకుంటాం. సో కరెంట్ అఫైర్స్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ది ఎగ్జామ్. అట్లీస్ట్ 80 క్వశ్చన్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆస్క్డ్. అంటే కరెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. దెర్ ఆర్ 2 types ఆఫ్ క్వశ్చన్స్. అంటే ఒకటేంటి? స్టాటిక్ క్వశ్చన్స్ విత్ కరెంట్ అఫైర్స్ బ్యాక్గ్రౌండ్. రెండో రకం ఏంటి? కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ విత్ స్టాటిక్ బ్యాక్గ్రౌండ్. ఈ 2 రకాలుగా ఉంటాయి. సో స్ట్రాటజిక్ టార్గెటింగ్ కావాలి. అంటే మనం కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మరి ఏ రకంగా దీన్ని టార్గెట్ చేయాలి? వర్రీ అవ్వకుండా కరెంట్ ఈవెంట్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ బేస్డ్ ఆర్ డైరెక్ట్లీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఈ 4 యూనిట్స్కి సంబంధించి, అంటే ఇప్పుడు సపోజ్ బడ్జెట్ రిలేటెడ్గా డైరెక్ట్గా క్వశ్చన్స్ తీసి చేస్తారు. అంటే అది ఎకానమీకి సంబంధం ఏం లేదు, బడ్జెట్లో ఉన్నటువంటి పాయింట్లే ఫండమెంటల్ క్వశ్చన్స్. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, దీనికి థియరీ ఏం అడగరు, స్టాటిక్ పార్ట్ ఏమి ఉండదు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక పర్టికులర్ ర్యాకెట్ ఎప్పుడు ఎగరేసారనో, ఆ ర్యాకెట్ ఫీచర్స్ ఏంటనో, ఇలా ఒక శాటిలైట్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇలా స్పేస్ టెక్నాలజీ గురించి, ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, ఆర్ లేకపోతే ఈ రోబోటిక్స్ గురించి డైరెక్ట్గా క్వశ్చన్స్ ఉంటాయి. వాటి అప్లికేషన్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఎన్విరాన్మెంట్, ఈ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా ఉండే అంశాలు ఏంటంటే కరెంట్ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ ట్రీటీస్ అండ్ అగ్రిమెంట్స్. అంటే ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ట్రీటీస్ అండ్ అగ్రిమెంట్స్ ఏవైతే అయ్యి ఉంటాయో, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఏవైతే అయ్యి ఉంటాయో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ డైరెక్ట్గా ఉంటాయి. ఇక ఐఆర్ గురించి చెప్పక్కర్లేదు. ఐఆర్లో జరిగేటటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా పికప్ తీసుకుని క్వశ్చన్స్ అడిగేస్తారు. దీంట్లో థియరీస్ ఏమీ ఉండవు. అలాగే స్టాటిక్ క్వశ్చన్స్ విత్ కరెంట్ అఫైర్ బ్యాక్గ్రౌండ్, ఇది జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, వీటిలో క్వశ్చన్స్ స్టాటిక్గానే ఉంటాయి. బట్ ఆ క్వశ్చన్స్ అడిగినటువంటి బ్యాక్గ్రౌండ్ మాత్రం కరెంట్ రిలేటెడ్గా ఉంటుంది. అంటే హిస్టరీలో కరెంట్ ఈవెంట్ ఏముంటుంది అంటే ఇప్పుడు సపోజ్ 1924లో జరిగిన ఈవెంట్స్ హిస్టరీలో అడుగుతారు. అంటే ఎందుకని 2024 నాటికి 100 years అయింది కాబట్టి 2020. ఇప్పుడు సపోజ్ అలాగే 1923 ఈవెంట్స్, 1924 ఈవెంట్స్, 1823 ఈవెంట్స్, 1824 ఈవెంట్స్, అలాగే 1853 ఈవెంట్స్, 1854 ఈవెంట్స్. ఇట్లా హిస్టరీలో ల్యాండ్ మార్క్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది. అలాగే పాలిటీ, ఇప్పుడు 2023లో 22-23 క్వశ్చన్ పేపర్లో మీకు ప్రెసిడెంట్ ఎలక్షన్స్కు సంబంధించి ఆల్మోస్ట్ 3 క్వశ్చన్లు అడిగారు. అంటే ఆ ఎలక్షన్స్ జరగడం అనేది ఆ సంవత్సరంలో ఈవెంట్, బట్ ఇక్కడ థియరీ ఆధారంగా చేసుకుని క్వశ్చన్ అడిగారు, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ థియరీ. అలాగే జాగ్రఫీలో ఎవ్రీ ఇయర్ ఒక కరెంట్ బ్యాక్గ్రౌండ్లో ఒక జాగ్రఫీ మ్యాప్ ఆధారంగా క్వశ్చన్ అడుగుతారు. అంటే జాగ్రఫీ మ్యాప్ ఆధారంగా అంటే ఇప్పుడు సపోజ్ ఆఫ్ఘనిస్తాన్లో ఈ తాలిబాన్ కుట్ర జరిగినప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి చుట్టుపక్కల దేశాలు, నైబరింగ్ కంట్రీస్ అన్నింటిని గురించి అడిగారు. అంటే ఆ మ్యాప్ మనకు ఐడియా ఉండాలి. ఆఫ్ఘనిస్తాన్ మ్యాప్ ఐడియా ఉంటే దాని నైబరింగ్ కంట్రీస్ ఏంటో ఐడియా వస్తుంది. అలాగే ఇప్పుడు సపోజ్ ఈ సంవత్సరం మీకు జాగ్రఫీ మ్యాప్ ఆధారంగా ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం జరుగుతుంది, వాటికి ఆ రెండింటికి సంబంధించినటువంటి ఈ సరిహద్దుల గురించి అడగచ్చు, బౌండరీస్ గురించి అడగచ్చు.
అలాగే రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, వాటి సరిహద్దులు అడగచ్చు. కాబట్టి ఈ మ్యాప్ ఓరియంటెడ్గా జాగ్రఫీ క్వశ్చన్స్ ఉంటుంటాయి. న్యూస్లో ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ న్యూస్లో ఉన్న దేశాలకు సంబంధించిన యూనో మ్యాప్‌లు పూర్తిగా చూసుకోండి ఒకసారి. వాటి సరిహద్దులు చూసుకోండి. వాటికి సంబంధించిన నదులు చూసుకోండి. గ్లేషియర్స్ చూసుకోండి. లేక్స్ చూసుకోండి. లేకపోతే కొండలు చూసుకోండి. సో, దానివల్ల మనకి క్వెషన్ ఏ రూపంలో ఉన్నా గాని మనం ఆన్సర్ చేయగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో, మరొకసారి ఇది అనౌన్స్‌మెంట్ చేస్తున్నాను. యూపీఎస్సీ ఎథిక్స్ మాస్టర్ క్లాస్. ఇది 3 జూన్ 2024 రోజున మార్నింగ్ 10:00 ఉంటుంది. వెన్యూ 2nd ఫ్లోర్ వికాస్ బుక్స్ బిల్డింగ్, అశోక్ నగర్, హైదరాబాద్. సో, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎథిక్స్ కంప్రైజింగ్ ఆఫ్ అనిల్ స్వరూప్ సార్ ఐఏఎస్. సార్ రాసిన పుస్తకం ఆధారంగా స్పెషల్ ఫోకస్ విల్ బి ఆన్ ద కేస్ స్టడీస్. ఆయన ఎక్స్‌పీరియన్సెస్ ఆధారంగా కూడా. అండ్ ఐ విల్ బి డీలింగ్ విత్ ద అప్రోచ్ టు ప్రిపేర్ ఫర్ ది ఎథిక్స్ పేపర్. సో, ఈ ప్రోగ్రామ్‌కి అటెండ్ అవ్వడానికి ఇక్కడున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు. లేకపోతే కిందున్న డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. దానిని క్లిక్ చేసి రిజిస్టర్ కావచ్చు.